హాయ్ అండి. వెజిటబుల్స్ ఇష్టపడిన పిల్లలకి పోషకాలు అందే విధంగా పులావ్ని ఇలా తయారు చేసి పెట్టండి. సైడ్స్లో పీచు తీసి కట్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు, 5-6 పచ్చిమిర్చి, తర్వాత పొటాటోస్, ఆ తర్వాత డబల్ బీన్స్ అన్నమాట. ఇవి పచ్చివి కాయల నుంచి ఒలిసినవి అన్నమాట. ముక్కలుగా కట్ చేసిన పెద్ద సైజు టమాటో, మళ్ళా క్యారెట్ ముక్కలు, తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద సైజు ఆనియన్స్, సగం నిమ్మ చెక్క కావాలి. ఇప్పుడు కుక్కర్లోకి 4-5 స్పూన్ల ఆయిల్ తీసుకుని మళ్ళా ఒక పెద్ద స్పూను నెయ్యిని కూడా అందులోకి వేసి కొంచెం కాగిన తర్వాత హోల్ గరం మసాలాని కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేసుకొని అవి కూడా ఎర్రగా వేగేటట్లు వేయించుకోవాలి. ఒక 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేస్తున్నాను. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఆకులను కూడా కొంచెం సన్నగా కట్ చేసి వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నింటినీ ఇప్పుడు ఈ మసాలాలోకి యాడ్ చేసుకోవాలి. మొదటగా పచ్చిమిర్చి, ఇంకా ఆ తర్వాత ముందుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నింటినీ వేసుకుని డబల్ బీన్స్తో సహా మసాలాలంతా బాగా పట్టేటట్లు వెజిటబుల్స్ని అంతా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. 1 అవర్ ముందే నానపెట్టుకున్న సోనా మసూరి రైస్ అన్నమాట, రా రైస్. వెయిట్ వైజ్ చెప్పాలంటే 1/2 kg. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. 1 గ్లాసు నీళ్ళల్లో నానబెట్టుకున్న బియ్యాన్ని మసాలా దినుసుల్లో వేగిన వెజిటబుల్స్లోకి వేసి 1 స్పూను బిర్యానీ మసాలా లేదంటే 1 స్పూను గరం మసాలా కానీ వేసుకొని మసాలా దినుసులంతా బియ్యానికి పట్టేటట్లు జాగ్రత్తగా కలుపుకోవాలి. మనం ముందే 1 గ్లాసు వాటర్లో బియ్యాన్ని నానబెట్టాం కాబట్టి ఇప్పుడు మిగిలిన 3 గ్లాసెస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఉప్పు సరిపోయిందేమో చెక్ చేసుకోవాలి. ఈ టైంలోనే 1 చెక్క నిమ్మకాయని రెడీగా పెట్టుకున్నాం కదా, అది కూడా పిండుకొని ఒకసారి కలిపి ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకోవటమే. పులావ్కు సంబంధించినవన్నీ రెడీ చేసుకునే ముందే బియ్యాన్ని నానబెట్టుకుంటే టైం కరెక్ట్గా సరిపోతుంది. పులావ్ ఉడికేలోపు రైతాని రెడీ చేసుకుందాం. 1 కప్పు చిక్కటి పెరుగుని తీసుకుని చిన్న సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ అన్నీ కలిసేటట్లు బాగా కలుపుకుంటే రైతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం. ఫ్లేవర్స్ అన్నీ పట్టి పొడి పొడిగా చాలా బాగా కుదిరిందండి.